చూస్తే ఉత్తర తెలంగాణకు పెను గండం ముంచుకొస్తుంది. నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు వణికిపోతున్నాయి. రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో 2 జిల్లాలు సముద్రంలా మారిపోయాయి. పోచారం ప్రాజెక్టుకు గండిపడింది. వరద భయంతో గ్రామాలన్నీ వణికిపోతున్నాయి. అయితే ఉత్తర తెలంగాణకు మరోసారి హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రాత్రికి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కామారెడ్డికి ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని బిగ్నూరు, కామారెడ్డి, దోమకొండ, రాజంపేట మండలాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, నిజాం సాగర్, బాన్సువాడ, పిట్లం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక కామారెడ్డి జిల్లాకు భారీ వర్ష సూచన చేయడంతో ఈ రాత్రికి కాలరాత్రిగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షాలు ఉదయం వరకు కూడా కాస్త ఉన్న తగ్గుముఖం పట్టినట్టు అనిపించిన ఉదయం నుంచి మొత్తంగా కూడా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కామారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాలో తీవ్రంగా వర్షాలు ఉదయం నుంచి కూడా కురుస్తాయి. సో ఇప్పటి వరకు చరిత్రలో గతంలో ఎప్పుడు లేనట్టుగా దశాబ్దాల కాలం తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా, అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల మన సాయంత్రం 5 గంటల వరకు విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం వాతావరణ శాఖ అధికారికంగా విడుదల చేసిన డేటా ప్రకారము నిజామాబాద్ మన కామారెడ్డి జిల్లాకు సంబంధించి 6 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇది ఒక రకంగా క్లౌడ్ బరెస్ట్ జరిగింది. దీంతో పాటుగా మెదక్ జిల్లాలో కూడా 24 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదైంది. సో మొత్తంగా చూస్తా ఉంటే ఈ యొక్క 2 చోట్ల పడ్డ భారీ వర్షాలు పక్కపక్క జిల్లాలకు సంబంధించి అంటే రామాంపేట, మెదక్ జిల్లాకు సంబంధించి రామాంపేట, అదేవిధంగా నేషనల్ హైవే అటు ఇటుగా ఉన్నటువంటి నేషనల్ హైవే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి మొత్తం కూడా అదే ఈ వర్ష ప్రభావం కనపడిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో నేషనల్ హైవే NH-44 కూడా పూర్తిగా వరద నీటితో చెరువులు తలపిస్తా ఉంది. మరోవైపు అనేక ఊళ్ళు ముంచెత్తాయి వరద నీటితో. ఉదయం నుంచి కూడా ఒకవైపు రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉంటే, వినాయక చవితి పండుగ వాతావరణం ఉంటే, ఇక్కడ కామారెడ్డి, మెదక్ జిల్లాలకు మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ క్షణం ఏ కట్ట తెగుతుందో, ఎప్పుడు ఏ వరద నీరు ముంచుకొస్తుందో అని చెప్పేసి ఆ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక కామారెడ్డి, మెదక్ జిల్లాలో అనేకమైనటువంటి గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి, మండలాలు మునిగిపోయాయి, పట్టణాలు కూడా సహా రామాయంపేట, కామారెడ్డి పట్టణాలు సైతం దాదాపు 60-70% వరద నీటిలో ఉన్న పరిస్థితి ఏర్పడ్డది. సో దీనికి తోడు ఆ జిల్లా పరిధిలోని ప్రధాన వాగులు, వంకులన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ కొన్ని చోట్ల కట్టలు తెగిపడ్డాయి. సో ఇదే ఇలా ఉంటే మరోవైపు పోచారం సంబంధించి ప్రాజెక్టు ప్రమాద స్థాయిలో ఆ పైనుంచి ఓవర్ఫ్లో అవుతా ఉంది. సైడ్ కు ఆ ప్రాజెక్టు సంబంధించి గండి కూడా పడుతోంది. దానికి కింద ఉన్న పరిపాకంగా ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు సంబంధించి పరివాహక ప్రాంతాలంతా కూడా బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఒక్కసారిగా అది గనక పోచారం ప్రాజెక్టు గనక ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే మాత్రం అపార నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఇది ఒక అయితే ఇక పొద్దు నుంచి కూడా అనేకమైన గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో మునిగిపోయాయి. అసలు ఏ గ్రామంలో ఎంతమంది చిక్కుకున్నారనేది కూడా ఇప్పటికీ డాటా లేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు సిగ్నల్స్ లేవు, అదే రకంగా కరెంటు లేదు. ఉదయం నుంచి కూడా వాళ్ళ పరిస్థితి ఏందో కొన్ని గ్రామాల్లో తెలియని పరిస్థితి. అనేకమైనటువంటి తండాలు, పల్లెలు కూడా ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఒక పర్యవేక్షణ ఇస్తూ ఎవరైతే అంటే అధికారికంగా వీళ్ళకి తెలిసిన మట్టుకు ఎవరైతే జల దిగ్బంధంలో ఉన్నారో అలాంటి వారిని సురక్షితంగా తరలించేందుకు అన్ని రకాల సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు, ఇతరత్ర అధికారులు సైతం ఈ యొక్క వర్షాలకు సంబంధించి సమీక్ష రివ్యూ చేస్తూనే అత్యవసర పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డా సిద్ధంగా ఉండేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. జీవో 45 విడుదల చేశారు. తక్షణ అంటే నిధుల కింద అవసరమైన నిధులకు సంబంధించి ఏదైతే
వర్షాల వల్ల ఇంపాక్ట్ ఉంటుందో అలాంటి వారిని సురక్షిత ప్రాంతం తరలించేందుకు అవసరమైతే నిధులను వెచ్చింపు కూడా జీవో 45 విడుదల చేశారు. ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, అదే విధంగా ఇతర రెవెన్యూ అధికారులకు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా ఎమర్జెన్సీ నడుస్తా ఉంది ఇప్పుడు. ఎందుకంటే చాలా ఈ రోజు రాత్రి గడిస్తే గానీ కామారెడ్డి, మెదక్ జిల్లా, అదేవిధంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అంటే 3 జిల్లాలకు సంబంధించి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ రాత్రిగా కాబోతుంది. ఎందుకంటే ఒకవైపు పొద్దు నుంచి పడ్డ వర్షానికి అతలాకుతలం అయిపోగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరిస్తుందో మరొకసారి రెడ్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ కాసేపటి క్రితం ఏదైతే ఒక హెచ్చరికలు జారీ చేసిందో అవి మొత్తంగా కూడా కామారెడ్డి ప్రజలను, అదేవిధంగా మెదక్ జిల్లా ప్రజలను మాత్రం తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే వరుణుడి తాటికి, వరదల తాటికి దిక్కుతోచిన స్థితిలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్న వీళ్ళకు ఇప్పుడు వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు చేస్తుంది. ఏం చేయాలని తోచని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు ప్రమాదస్థాయిగా బీభత్సమైన వర్షాలు పడడంతో ప్రమాద స్థాయి నుంచి వరద ప్రవహిస్తుంది. దీనికి తోడు కనుక మళ్ళా ఈ రోజు రాత్రి కనుక వర్షాలు పడితే అదే ప్రమాద తీవ్రత అత్యంత ప్రమాదకరంగా మారుతా ఉంది. అసలు ఇప్పటి వరకు కొంత ప్రాణ నష్టం జరగలేదు, కానీ పలు చోట్ల తీవ్రంగా అన్ని పంట పొలాలు నష్టమయ్యాయి. అన్ని గ్రామాల్లో కొన్ని కాలనీలకు నీళ్లు వచ్చాయి, ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. కానీ ఈ రోజు రాత్రి కనుక అదే స్థాయిలో వరద ప్రవాహం కనుక ఉంటే, వర్షాలు కనుక కంటిన్యూ అయితే మాత్రం కొంత పెను విపత్తు, అంటే ఒక పెద్ద ప్రమాదానికి మాత్రం అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఈ రోజు రాత్రి గడిస్తే గానీ కామారెడ్డి, నిజామాబాద్ సంబంధించి, దీంతో పాటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఈ వరదలు, వర్షాల ఎఫెక్ట్ ఏమాత్రం ఉండబోతుంది అనేది మాత్రం మనం కొంత వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే హెలికాప్టర్లు సిద్ధం చేస్తున్నారు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దించడానికి సిద్ధపడతా ఉంది. ఇప్పటి నుంచి కొన్ని బోట్లు కూడా సిద్ధం చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అన్నిటికీ మించి పోచారం సంబంధించి ఆ పోచారానికి గండి పడితే మాత్రం, అదేవిధంగా పోచారం ప్రమాద స్థాయికి సంబంధించి ఏదైనా అక్కడ ఉన్నట్టు ప్రాజెక్ట్ గండికి పడితే డ్యామేజ్ జరిగితే మాత్రం దానికి సంబంధించి నష్టం మాత్రం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కొంత అంచనా వేస్తా ఉన్నారు. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా రంగానికి సంబంధించినటువంటి నీటిపారుదల రంగానికి సంబంధించిన అధికారులకు ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పి 24 గంటలు చాలా క్రూషియల్, అత్యంత ప్రాధాన్యం, కీలకమైన 24 గంటల పాటు ఎప్పటికప్పుడు ఆ రిజర్వాయర్లకు సంబంధించి నీటికి సంబంధించి విలువలను మానిటరింగ్ చేయడం, అదేవిధంగా చెరువులు, ఎక్కడైతే వాగులు, వంకలు ఉంటాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అవసరమైతే ఎక్కడైనా కట్టలు తెగినా లేకుంటే వాగులు ఉప్పొంగినా వాటికి సంబంధించి వాటిని మొత్తంగా ఇసుక బస్తాలను బ్యాకప్ చేసి పెట్టుకోవడం, ముందు జాగ్రత్తగా గండిలం పూడ్చేందుకు కూడా సిద్ధపడాలని చెప్పేసి కూడా మంత్రి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటుగా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, పొంగిలేటి, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినట్టు అందరూ కూడా ఎప్పటికప్పుడు పట్టి విక్రమార్కకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా కొంత ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ మరోవైపు మాత్రం కొంత ఏదైతే వరదలకు సంబంధించి జల దిగ్బంధంలో చిక్కుకున్నారో ఆ ప్రజలు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమను ఎవరు రక్షించే పరిస్థితి లేదు, తమ గోడును వెళ్లబుసుకునే పరిస్థితి లేదు. ఉదయం నుంచి కూడా మాకు ఒకవైపు రాష్ట్రం అంతా పండుగ జరుపుకుంటే మాకు తిండి తిప్పలు లేని పరిస్థితి, అసలు మేము ఉన్నామా లేనా అని మమ్మల్ని అడిగే నాదులే లేకుండా పోయారు. పొద్దున్న నుంచి వర్షం ఉంది, ఒకవైపు తిండి లేని పరిస్థితి, సిగ్నల్స్ లేవు, కరెంటు లేదు, అంత అంధకారము, ఫోన్ లో మాట్లాడితే మా విషయం బయట ప్రపంచానికి చెప్పుకుందామన్నా చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కొంత కామారెడ్డికి సంబంధించి కావచ్చు, మెదక్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ప్రజలు ఆర్తనాదాలు చెప్పుకునే పరిస్థితి. ఇదిలా ఉంటే దీనికి తోడు ఇప్పుడు మొత్తం కూడా వరద ప్రవాహాలు ముంచెత్తుండడంతో ఇక నెక్స్ట్ ఎలాంటి పరిస్థితి రాబోతుంది అనేది మాత్రం అందరికి కూడా కొంత భయంకరమైన పరిస్థితి రాబోతా ఉంది. సో ఒకవైపు అన్ని అధికారిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరోవైపు మాత్రం ఈ రాత్రికి వర్షం అనేది కొంత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే మరొక భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు నేపథ్యంలో ఈ యొక్క రాత్రి మాత్రం చాలా క్రూషియల్. ఇది ఒక అప్రమత్తంగా రాధాకృష్ణ అయితే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి మెదక్, కామారెడ్డి ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. మరి ప్రజలను అప్రమత్తం చేశారా? సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటికే ఉదయం నుంచి కూడా కొంత
అక్కడ ఉన్నటువంటి అధికార లోకల్ గా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా వరద ఎవరైతే వరదలో చిక్కున్నారో వరద ముంచెత్తిన గ్రామాలను ప్రజలను సురక్షిత ప్రాంతం తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో కాకపోతే ఒకవేళ వాతావరణం అనుకూలించడం పెద్ద నష్టంగా మారుతా ఉంది. సో వరద సహాయక చర్యలకు ఈ యొక్క వాతావరణం అనుకూలించకపోవడం కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం కొంత వీలైతే ఈ రాత్రి ఇది మాత్రం ఈ సాయంత్రం దాటిపోయింది. ఉదయం నుంచి కూడా కొంత అడవి సాయంత్రం కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం మాత్రం అదే స్థాయిలో ప్రమాద స్థాయిని మించిపోతా ఉంది. సో ఇక అదే ప్రమాద స్థాయి వరదకు కనుక ఈ రోజు రాత్రి మరొకసారి భారీ వర్షాలు గాని అతి భారీ వర్షాలు గాని తోడైతే కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. సో కొంత కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లా అదే కామారెడ్డి నిజామాబాద్ మెదక్ సిరిసిల్ల జిల్లాలకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. సో అధికార యంత్రాంగం ఈ విషయంపై దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పేసి కొంత కోరుకుంటున్నారు. సో మొత్తానికైతే ఆ ప్రభుత్వం ఒకవైపు దిద్దుబాటు చర్యలు ఆ విధంగా సహాయక చర్యలు చేపడుతున్నా కొంత వాతావరణం అనుకూలించడం లేదు. అయితే ఇది ఒక రకం ఉంటే కొంతమంది ప్రయాణికులు మాత్రము లేకుంటే కొంతమంది ప్రజలు మాత్రం తమ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. ఒకవైపు ప్రమాదకర స్థాయిలో వరదలు వాగులు పొంగుతూ ఉంటే కొంతమంది కారులో ప్రయాణించే వాళ్ళు ఇతరత్ర వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు మాత్రం సరదాకు పోయి అట్లాంటి వరద నీటిలో కూడా ప్రయాణం చేస్తున్నారు. కొట్టుకుపోయే పరిస్థితి, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇవాళ ఉదయం చూసాము ఆ కామారెడ్డి జిల్లాకు సంబంధించి అదేవిధంగా మెదక్ జిల్లాలో పలువురు ఇలా వాహనాల్లోనే ప్రయాణం చేస్తూ వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. సో అందరూ కూడా అలాంటి సాహసాలు చేయకూడదని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం కొంత సూచనలు జారీ చేస్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. స్టే